ప్రభాకర్ ఇంతకుముందు సుష్మిత తను వ్యాఖ్యలు చేసినప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆవిడ. సో ఇప్పుడు భట్టిని కలిసే వాళ్ళని చూస్తే కూడా వీళ్ళంతా పాత కాంగ్రెస్ టీం. సో ఏంటి ఇప్పుడు ఆ యాంగిల్లో దీన్ని ఏమైనా మనం చూడొచ్చా ఈ భేటీని? అంటే ప్రతిసారి కూడా బట్టి వీళ్ళకు ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్గా ఉన్నారు. లాస్ట్ టైం మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం అప్పుడు సుమంత్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు, దాని తర్వాత కొండా సురేఖ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, కొండా సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ నేపథ్యంలో కూడా బట్టినే వచ్చి కలిసారు. మనం అప్పుడు చేసుకుంటూ మరీ కొండా సురేఖను ఫాలో అయ్యాం. అప్పుడు కూడా నేరుగా ప్రజాభవన్కి వచ్చింది, బట్టితో తన బాధనంతా చెప్పింది. దాని తర్వాతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇచ్చింది. సో ఈసారి మాత్రం సీఎంతో పాటుగా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లో బర్తరఫ్ చేయాల్సిందే, కొండా సురేఖను పంపించాల్సిందే అనే ఓ ఏకైక ఎజెండాతో అందరూ కూడా ఉన్నారు. సో పార్టీకి నష్టం కలుగుతుంది, ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది కాబట్టి చాలామంది ఇరిటేట్ అయి ఉన్నట్టుగానే చెప్తున్నారు. సో మొన్న 20-30 మంది ప్రెస్ మీట్ పెట్టారు, మంత్రులందరూ ఏకతాటిపైకి వచ్చారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే బట్టి విక్రమార్కనే కఠిన చర్యలు తీసుకోవాలి, ఉపేక్షించొద్దు, సీఎం సుప్రీమో అని సీఎం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులతో ఉన్న సమావేశంలో సీఎంతో పాటుగా చెప్పారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ వ్యవహారం చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపించింది. ఈవెన్ సీఎం కంటే ఎక్కువ కూడా బట్టి విక్రమార్క అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని పట్టుపడుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు బట్టిని వచ్చి కలవడం అనేది ఆసక్తికర పరిణామంగానే చెప్పొచ్చు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో కొండా మురళి వాళ్ళ భట్టి విక్రమార్కను కలిశారు. అయితే కొండా సుష్మిత వ్యవహారం మీద ఏమైనా మాట్లాడుంటారా, క్రమశిక్షణ కమిటీకి ఏమైనా సంజాయిషి ఇవ్వడానికి వచ్చి ఉంటారా, ఆ విషయం మాట్లాడడానికి వచ్చి ఉంటారని అందరూ భావించారు. కానీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఆ సుష్మితకి సంబంధించిన విషయం గురించి కాదు, వేరే ఒక బిల్లు గురించి నేను మాట్లాడటానికి వచ్చానన్నారు. సో అసలు ఆయన ఏమన్నారు చూద్దాం మా ప్రతినిధితో. వరంగల్ కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినాను. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా? మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు, నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దానికి 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు, అర్థం కాలే. దాని మనోభావాలు దానికి ఉండొచ్చు. మీకు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా, దాని ఇండివిజువాలిటీని మేము 35 సంవత్సరాలుగా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా, మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు ఇప్పుడు బట్టి గారు? ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినా, ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఏ ప్రస్తావన రాలేదు. సీఎంను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎంను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా? కాంగ్రెస్ 100% ఉంటున్నాం. కొండా మురళికి కానీ కొండా సురేఖకి కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులే వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవాలి సార్. బట్టి సార్తో నిన్నటి నుంచి కూడా నిన్ననేం లేదు. మీతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసారు కదా, ఏంటి అసలు ఏమొచ్చాయి? ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏమి రాలేదా? ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. మేడం మీద ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో
నా బిడ్డకు తెలుస్తుంది నాకు తెలుస్తుందా అన్న? మీ బిడ్డకు ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. అంటే మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? ఓకే. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. రాజకీయం అంతా మేడం ముందు తిరుగుతుంది కదా. తిరగని అన్న,